ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాల్లో భాగంగా సోమవారం బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో చీరాల శాసనసభ్యులు కొండయ్య ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెహల్గాం ఘటనలో ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సింధూర్ పేరుతో మన త్రివిధ దళాలు పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడి ఉగ్రవాదులను హతమార్చాయని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాలతో పాకిస్తాన్ వెన్ను విరిచారని, మన దేశ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాలని చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు సంఘీభావంగా తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు. జరిగిన పహల్గామ్లో జరిగినటువంటి మారణ హోమానికి ప్రతిస్పందనగా శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన దేశం పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాల్సిన పరిస్థితి రావడం, పాకిస్తాన్లో అనేక ప్రాంతాలని మన సైనికులు దెబ్బతీయడం, ఎక్కడెక్కడైతే మనము పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదుల్ని మనం మట్టుపెట్టాలని చూస్తే పాకిస్తాను మన దేశంలో ఉన్నటువంటి సామాన్య పౌరుల్ని హతమార్చినటువంటి సందర్భం భారతదేశం కూడా ఒకసారి ఆశ్చర్యానికి లోనుపరిచింది. మరి ఈ రోజున మోడీ గారు చేస్తున్నటువంటి పోరాటానికి, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మేమందరం కూడా బద్దులమై చీరాల నియోజకవర్గం నుండి మన త్రివిధ దళాలకి సపోర్ట్ ఇచ్చే విధంగా ఈరోజు ఒక ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీ వారిని మానసికంగా ధైర్యవంతులు చేయాలన్నటువంటి సంకల్పంతో మేము ఈరోజు ఈ మూడు పార్టీలు కలిపి ఈ యొక్క పాత్ర పోషించడం జరిగింది. మరి మేమందరం కూడా కోరుకుంటుంది ఒకటే, శాంతి మార్గాన్ని మేము కోరుకుంటున్నాం భారతదేశం. అయితే అలా అని కవ్వింపు చర్యలకి ఎవరైతే పాల్పడుతున్నారో పాకిస్తాన్ అంత తేలిగ్గా వదిలిపెట్టొద్దని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇస్తాం. ఖచ్చితంగా మన దేశం యొక్క బలమైనటువంటి ఆర్థిక విధానం కానీ లేదా మిలిటరీ ఫోర్స్ కానీ ఉన్నటువంటి ఫోర్సును చూసి వాళ్ళందరూ కూడా భయపడటం జరుగుతున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఊరికే కవ్వింపు చర్యలకు పాల్పడటం అనేది వాళ్ళకే నష్టం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా చాలా సంతోషంగా మేము వాళ్ళకి ఒక సపోర్ట్ని ఇస్తున్నాం. అలాగే చనిపోయిన వాళ్ళందరికీ కూడా నివాళులు కూడా అర్పించడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో చీరాల నియోజకవర్గం ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మంచి పని కోసం సపోర్ట్ చేస్తామని మా మూడు పార్టీల నాయకులను కలిసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.